హిస్టెక్టమీ అయిపోయింది, గర్భసంచి తీసేశారు, సో ఇంకా ప్యాప్స్మియర్ హెచ్పివి వ్యాక్సిన్ అక్కర్లేదు అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ రీల్ మీకోసమే. దిస్ ఇస్ డాక్టర్ హేమమాలిని ఫ్రమ్ విశాఖపట్నం. హిస్టెక్టమీ అయిపోయిన వాళ్ళల్లో 3 కేసెస్లో మాత్రం మనం ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ అన్నది కంటిన్యూ చేయాలి. ఫస్ట్, కొన్నిసార్లు ఏంటంటే సర్విక్స్ కంప్లీట్గా రిమూవ్ చేయరు అనమాట. వీటిని సబ్టోటల్ హిస్టెక్టమీస్ అంటారు. ఇలా సర్విక్స్ కంప్లీట్గా ఆర్ పార్షియల్గా ఉంచేసిన కేసెస్లో ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ చేయాలి. నెంబర్ 2, మీకు హిస్టెక్టమీకి ముందు యూజువల్లీ సర్వైకల్ బయాప్సీ కానీ ప్యాప్స్మియర్ కానీ చేసి సర్జరీ చేస్తారు. ఈ రిపోర్ట్స్లో మీకు ప్రీ క్యాన్సరస్ లిషన్స్ ఉన్నట్టయితే వీళ్ళు హిస్టెక్టమీ అయిపోయిన తర్వాత కూడా ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. అండ్ నెంబర్ 3, ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్నవాళ్ళు, అంటే హెచ్ఐవి పేషెంట్స్, లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్ మీద ఉన్నవాళ్ళు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అయ్యి ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ మీద ఉన్న వాళ్ళు ప్యాప్స్మియర్ స్క్రీనింగ్స్ కంటిన్యూ చేయాలి. అండ్ హిస్టెక్టమీ అయిపోయిన తర్వాత హెచ్పివి వ్యాక్సిన్ వల్ల యూజ్ ఏమైనా ఉంటుందా అని అడుగుతారు. ఇది సర్వైకల్ క్యాన్సర్ ఒక్కదాని నుంచే కాకుండా ఏనల్ క్యాన్సర్, వల్వల్, వెజైనల్, కొన్ని రకాల థ్రోట్ క్యాన్సర్స్ అండ్ జెనైటల్ వార్డ్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. సో మీరు బిలో 45 years అయినట్టయితే మీకు హిస్టెక్టమీ అయిపోయిన తర్వాత కూడా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.